2 వాళ్ళ ఎనర్జీ సోలార్ ఎనర్జీతోనే ఛార్జ్ చేసుకున్నట్టుగా ఈ వెహికల్స్ పెట్టాం, ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టేశాం. శుభ్రంగా ఒక 12,000 14,000 రూపాయలు సేవ్ అవుతా ఉంది అదనంగా. అంటే నెలకు వీళ్ళుగా నడుపుకుంటే అదనంగా 12,000 నుంచి 14,000 రూపాయలు సేవ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈజీ మార్ట్ అనే ఒక వ్యవస్థను పెట్టి ఆ వ్యవస్థ ద్వారా చిన్న చిన్న కిరాణా కొట్లన్నీ మోడర్నైజ్ చేయడానికి సప్లై చైన్, డిస్ట్రిబ్యూషన్ చైన్ కూడా తీసుకొస్తున్నాం. ఇవి మేజర్గా ఈరోజు నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలు. మళ్ళీ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం, నేను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాను. ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మాత్రమే. ఇది కానీ సక్సెస్ అయితే మొత్తం ఈ కాన్స్టిట్యున్సీ చేస్తాం, జిల్లా చేస్తాం, దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. కాబట్టి మీకు మీ ద్వారా ఈ శుభ సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలి, నా ఆలోచనల్ని పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇది చేశాను. అల్టిమేట్గా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆదాయం పెరగాలి. ఆరోగ్యానికి కూడా టీసీఎస్ ఒక మంచి ప్రాజెక్ట్ చేశారు కోలార్లో, అది కూడా అడాప్ట్ చేస్తున్నాను. దాంట్లో ఏంటంటే ఆన్లైన్లో మొత్తం హెల్త్ అంతా అందరినీ పేషెంట్లు అందరినీ పెట్టి హెల్త్ వర్కర్ సంబంధించిన ఏఎన్ఎంలు లేకుంటే నర్సెస్ డాక్టర్లు అందరినీ పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించి మెరుగైన వైద్యం ఇవ్వడానికి ఏమేం చేయాలో దానికి కూడా ఒక ప్రోడక్ట్ వచ్చింది, వాళ్ళు చేశారు. ఈ సెంటర్ని పెట్టుకొని అవసరమైతే సిమ్స్ని కూడా దాంట్లో లూప్ లైన్లో పెట్టి దీన్ని కూడా మానిటర్ చేస్తాం. ఈ 5,000 సక్సెస్ అయితే మొత్తం జిల్లా అంతా కూడా చేస్తాం. ఇప్పుడు చిత్తూరు ముందు కుప్పాన్ చేసి చిత్తూరు జిల్లా చేస్తాం, నారావారిపల్లి చేసి తిరుపతి జిల్లా చేస్తాం. ఈ 2 సక్సెస్ అయితే మొత్తం రాష్ట్రం అంతా కూడా చేస్తాం. అప్పుడు ప్రివెంటివ్ హెల్త్ని ఎట్లా మానిటర్ చేయాలి, రియల్ టైం మానిటరింగ్, లాస్ట్ కొంచెం క్యూరేటివ్, అంటే వినూత్నమైన మార్పులు వస్తున్నాయి కాబట్టి టెక్నాలజీలో ఉపయోగించుకొని మెరుగైన సేవలు అందించడం, మెరుగైన జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమేం చేయాలనో, హెల్త్ కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం కావచ్చు, పరిసరాలు కావచ్చు, ఎవ్రీథింగ్ వర్క్ చేస్తున్నాం. దీన్ని ఒక మాటలో చెప్పాలంటే మనం ఈరోజు ప్రజలందరూ సహకరిస్తే వండర్ఫుల్ టైం ఉంది మనకు. అపోజిషన్ మాట్లాడుతూనే ఉంటారు, అసత్యాలన్నీ పబ్లిసిటీ చేయడం, ప్రచారం చేయడం, తప్పుడు సమాచారం చెప్పడం, తప్పుడు వ్యవహారాలు చేయడం, ఇది అలవాటు వాళ్ళకు. ఈరోజు నేను అన్నాను 63 లక్షల మంది 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఎక్కడన్నా ఒక ఫ్రాడ్ జరిగిందా చెప్పగలుగుతారా? యు గివ్ మీ నేమ్, ఐ విల్ టేక్ యాక్షన్. నేను ఎక్కడిచ్చానో కూడా చూపిస్తా నీకు. ఏ రోజు ఏ టైంలో ఏ స్పాట్లో ఇచ్చాను, ఎవరికి ఇచ్చారో కూడా చూపిస్తా, దానికి ఎవిడెన్స్ కూడా ఇస్తా. ఒక ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎప్పుడు తీసుకున్నాం, ఎంత తేమ ఉంది, ఎప్పుడు ప్రొక్యూర్ చేశాం, ఎప్పుడు రైస్ మిల్ దగ్గరికి వెళ్ళింది, రైస్ మిల్ దగ్గర ఎప్పుడు తీసుకున్నాడు, తీసుకున్నాక ఎన్ని గంటలు నేను డబ్బులు ఆయనకి వేసాను అని బ్యాంక్ అకౌంట్కి ఇస్తాను. వాట్ మోర్ యూ వాంట్? ఎప్పుడు వెయిట్ చేసినా కూడా నా దగ్గర రికార్డు ఉంది. వెయింగ్ ఎప్పుడు చేశారు, తేమ ఎంత తీసుకున్నా, తేమ కూడా 2 మిషన్లు పెడుతున్నా, 2 ఒకటే సింక్ కావాలని. ఒకటి ఏదైతే రైతు భరోసా కేంద్రం, 2ది రైస్ మిల్. 2 మా యొక్క డిపార్ట్మెంటే సింక్రనైజ్ చేస్తాం వెయిట్స్ కూడా. కాబట్టి ఎక్కడ ఫ్రాడ్ చేయడానికి వీలే లేదు. ఇలాంటి ఒక నూతనమైన వ్యవస్థకు నేను శ్రీకారం చుడుతున్నాను టెక్నాలజీ ఉపయోగించి. అవి మాట్లాడరు వీళ్ళు, ఏదో ఒకతనే ఉంటారన్నమాట. ఇంకా తప్పుడు ప్రచారాలన్నీ చేశారు ఇంత మునుపు. ఆ తప్పుడు ప్రచారాలపైనే ఆధారపడ్డారు. ఇప్పుడు ఆ తప్పుడు ప్రచారాలు లేవు, ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మొన్నటి వరకు మీరు చూసారు, సోషల్ మీడియా అయితే ఇష్టానుసారంగా తప్పుడు వార్తలు పెట్టి ఇష్టానుసారంగా చేశారు. నిన్న మొన్న మాట్లాడుతున్నారు, మీరు చూసుంటారు కొన్ని పేపర్లలో, కొన్ని ఆన్లైన్లో, సోషల్ మీడియాలో. ఏదంటే అది వీళ్ళే పెట్టారంట. సోలార్ ఎనర్జీ ఏదైతే కర్నూలులో, ఆ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అవన్నీ నేను ఇస్తే దాన్ని కావాలని అడ్డం పెట్టి ఇష్టానుసారంగా చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి కడాన వాళ్ళందరూ కోర్టులకు పోయి ప్రపంచంలో చీకొట్టి ఫైనల్గా వీళ్ళు చేసింది ఏంటి? 9,000 కోట్ల రూపాయలు నా మీద కోపంతో ఊరికే వచ్చే కరెంటు వాడకుండా ఫిక్స్డ్ కాస్ట్ కింద డబ్బులు పే చేశారు. ప్రజల డబ్బుల్ని 9,000 కోట్లు పే చేశారు ప్రజల డబ్బుల్ని.
9,000 కోట్లు పే చేశారు కోర్టు మొట్టుకాయలేస్తే. అంటే ఇవన్నీ ఏం చెప్పినా ఊరంతా వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశారంట. ఆ రోజు వేసిన రోడ్లు, ఆ రోజు రోడ్లు కాదు లైట్లు వేస్తే ఆ లైట్లు వాడికి డబ్బులు ఇవ్వకుండా 800 కోట్ల రూపాయలు ఒక పంచాయతీలో, ఒక 1000 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలు ఇవ్వకపోతే ఈఎస్ఎల్ వాళ్ళు నిలిపే సర్వీస్ అన్ని మొత్తం బల్బులను కాలిపోతే ఇప్పుడు అన్ని రివైవ్ చేస్తున్నాం. మళ్ళీ ఇలాంటి ఒక్క వ్యవస్థను కాదు అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. ఇప్పుడు ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఏం పర్వాలేదు, నేను సాక్ష్యాధారాలతో సహా ట్రాన్స్పరెంట్గా ప్రజల ముందర పెడతా. ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. తప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తులు ఇది చేస్తే మనం దెబ్బతింటాం. నేను ఒకటే అందరికి హామీ ఇస్తున్నా, అందరికీ న్యాయం చేయాలనేది మా అభిమతం. దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము ముందుకెళ్తాం. దాంట్లో సెకండ్ థాట్ లేదు. విల్ డూ ఇట్. నో, ఎవ్రీ ఇష్యూకి టైం లైన్ పెట్టాం. ఎవ్రీ ఇయర్ కొలమానం పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఈసారి తలసరి ఆదాయం ఎంత ఉందో అది కూడా ఎస్టిమేట్ చేయమన్నాను. నెక్స్ట్ ఇయర్కి ఆ తలసరి ఆదాయం ఎంత పెంచుతాం? 5,900 మందికి 2,200 కుటుంబాలకి కుటుంబ ఆదాయం ఎంత పెంచాం, వ్యక్తిగత ఆదాయం ఎంత పెంచాం, ఎంతమంది P4 కింద అడాప్ట్ చేసుకున్నారు, వాళ్ళెంత ఫలితాలు ఇచ్చారు. ఒక వ్యక్తి 10 కుటుంబాలు తీసుకుంటే వాళ్ళ ఆదాయం ఎంత పెరిగింది, ఒక్కో వ్యక్తి 4 కుటుంబాలు తీసుకుంటే ఎంత ఆదాయం పెంచారు. నేనేమన్నానంటే ప్రజల్ని ఆస్తిగా తీసుకొని అదనపు అసెట్స్ని అదనపు ఆస్తిగా తీసుకోండి. భూమి ఉంది, అదనపు అసెట్. అది ఒక షాప్ ఉంది, అదనంగా తీసుకోండి. దాంట్లో ఆదాయం ఎట్ట పెంచుతారో మరి ఆలోచించండి. ప్రజలున్నారు, పిల్లలున్నారు, చదివించండి. 10th క్లాస్ చేసే పిల్లవాడిని బాగా చదివిస్తే 5 ఏళ్లలో బ్రహ్మాండంగా చదువుకొని బెస్ట్ ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తే అతను బాగా తెలివైన వాడైతే కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ఆయన చేయగలుగుతాడు. దట్ ఈజ్ వేర్ ఐఎమ్ వర్కింగ్. ఏది కూడా మనం ఈరోజు చేసింది తెల్లవారే కొన్ని ఫలితాలు వస్తాయని కాదు. నిర్దిష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. పలానా రోజు పలాంది కావాలి. ఈ మంత్ ఎండ్ లోపల లేకుంటే ఫస్ట్ వీక్ లోపల మరుగుదొడ్లు అయిపోవాలి, ఇండ్లు 1 ఇయర్లో అయిపోవాలి. ఉగాదికంతా అన్ని ఇండ్ల పైన సోలార్ ఎస్టాబ్లిష్ అయిపోవాలి. అందరూ సహకరిస్తే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. దీనికి అన్నిటికి కూడా డబ్బులు కూడా అవసరం ఉంటాయి. ఆ డబ్బులు కూడా మొబిలైజ్ చేస్తాం. ప్రజలందరూ కలిస్తే మల్టిప్లైర్ ఎఫెక్ట్తో ఇంకా ముందుకు పోయేందుకు అవకాశం ఉంటుంది. యాస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి.